అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ ఎక్కింది సమీక్ష. తన సీట్ నెంబర్ వెతుక్కుంటూ ముందుకు సాగింది. ఒక దగ్గర విండో సీట్ పైన తన టికెట్ మీది సీల్ నెంబర్ రాసి ఉండడంతో బ్యాగ్ సీటు కింద పెట్టి కూర్చుంది. కంపార్ట్మెంట్లో పెద్దగా రష్ లేదు ప్రస్తుతానికి. రావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఏమో కానీ ఎదురు సీట్లో మాత్రం 3-4 సంవత్సరాల వయసున్న 2 ఆడపిల్లల తల్లి కూర్చుని ఉంది. అబ్బా, చిన్నపిల్లలా, ఇక వీళ్ల గోలను భరించలేక చావాలి అనుకుంది సమీక్ష తనలో తాను. ఆ పిల్లలు మాత్రం తల్లికి అటొకరు ఇటొకరు బుద్ధిగానే కూర్చుని ఉన్నారు. ఆ తల్లి బహుశా తన వయసుదే అయ్యుంటుంది. కొంచెం త్వరగా పెళ్లి చేసుకుని ఉండటం వల్ల అప్పుడే 2 పిల్లలు పుట్టి ఉంటారు. ఇప్పుడు తన వయసు 28, 24, 25 ఏళ్లకు పెళ్లైనా ఈ పాటికి తనకు ఉండేవాళ్లు 2 పిల్లలు అనుకుంది సమీక్ష. ఆ ఆలోచనే బాగుండనట్లు ముఖం చిట్లిస్తూ పెద్ద బొట్టుతో చీరకట్టులో ఆమె సాదాసీదా ఇల్లాలిగా ఉంది. అందం కూడా అంతంత మాత్రమే అన్నట్టు ఉంది. అందుకే తను ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఎంత అందం, ఏం స్టైలు అన్నట్టు తన వంకే కనురెప్ప వేయకుండా చూస్తోంది అనుకుంది సమీక్ష గర్వంగా. ఎవరు తన వంక ఒక్కసారి చూసినా ఇక స్మాషే, చూపు తిప్పుకోలేరు. ఇప్పటి వరకు ఎంతో మంది తన వంక అలా చూశారు, వెంటబడ్డారు. తను మాత్రం వాళ్లను ఒక ఆట ఆడించింది గాని ఎవరి ప్రేమలోనూ పడలేదు. ఒక్క అశోక్నే ఎందుకో చూడగానే నచ్చేశాడు. అందుకే అన్నాడేమో ఒక సినిమా పాటల రైటర్, ప్యార్ కియా నహీ జాతా ప్యార్ హో జాతా హై అని. అశోక్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, ఆ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్, ఆ మాటల్లోని ఫన్ తనను విపరీతంగా ఆకర్షించాయి. తనకు సరిగ్గా సరిజోడి అనిపించింది అనుకుంది సమీక్ష. అమ్మా, బిస్కెట్ కావాలి, ఎదురుగా ఉన్న పాప వాళ్ళమ్మని అడుగుతోంది. నాకు కావాలి అంది ఇంకో పాప. పిల్లలు అలా అడగగానే ఆమె సీటు కిందికి వంగి బ్యాగ్ లాగి అందులో నుంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి చెరువు 2 బిస్కెట్లు చేతిలో పెట్టింది. ఆమె ముఖం ఎందుకో దిగులుగా ఉంది. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఆమె చూపులు ఎక్కడో ఉన్నాయి. బిస్కెట్లు తిని మంచినీళ్లు తాగి పిల్లలిద్దరూ తల్లి ఒడిలో అటొకరు ఇటొకరు నిద్రకు ఒరిగారు. సమీక్ష, ట్రైన్ ఎక్కావా? ఏం చేస్తున్నావు? నన్ను గురించి ఆలోచిస్తున్నావా? నేనైతే నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో. నేను స్టేషన్కొస్తాను, హోటల్ రూమ్ కూడా బుక్ అయింది అంటూ మెసేజ్ పెట్టాడు అశోక్. చిరునవ్వు చిందిస్తున్న ఎమోజీని రిప్లై పెట్టింది సమీక్ష. అనుకోకుండా సమీక్ష దృష్టి ఎదురు సీట్లో కూర్చున్నావిడ మీద పడింది. ఆమె కళ్ల నిండా నీళ్లు. సరస్సులో నీటి మీద తేలియాడుతున్న కలువల్లా ఉన్నాయి ఆమె పెద్ద పెద్ద కళ్ళు. ఎందుకేడుస్తోందీమే అనుకుంది సమీక్ష ఆశ్చర్యంగా. మిడిసిపడే యవ్వనం, అందమైన రూపం, ఫ్యాషనబుల్ మోడర్న్ డ్రెస్సింగ్, సాఫ్ట్వేర్ జాబ్, ఇవన్నీ లైఫ్లో హ్యాపీనెస్ని, థ్రిల్ని, హడావిడిని, ఆర్భాటాన్ని తెచ్చాయి గనుక ఎప్పుడు కిలకిలా నవ్వటం తప్ప బాధ అనేది తెలియకుండా పెరిగింది సమీక్ష. పేరెంట్స్ సైతం పట్టించుకోని తనంతో కొంత, పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్లతో ఫ్రెండ్స్లా మెలగాలన్న హై క్లాస్ సొసైటీ భావాజాలంతో కొంత. సమీక్షను ఫ్రీ బోర్డును చేశారు కనుక సమీక్షకు జీవితంలో ఎంజాయ్మెంట్ తప్ప బాధ కలిగించేది మరింకేదో ఉంటుందన్న అవగాహన లేదు. అందుకే ఆ ఆశ్చర్యం. సమీక్ష తల్లి తండ్రి 2 డైవర్సీలు. అలాగే 35 వచ్చేదాకా సోలో బ్రతుకులు బ్రతికాక ఓ వర్క్ ప్లేస్లో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తల్లి మొదటి భర్త కూతురు సమీక్ష. అతనికి ఒక కొడుకున్నాడు గాని అతను తల్లితో వెళ్ళిపోయాడు. వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలొచ్చి ఒకరికొకరు నచ్చకపోతే చాలా సింపుల్గా బ్రేకప్ చెప్పుకుని విడిపోవచ్చు అన్నది ఇద్దరి ఒపీనియన్ గనుక మ్యూచువల్గా కోర్టులో డైవర్స్ తీసుకున్నారు. అందుకే వాళ్ల పేరెంటింగ్ సమీక్ష కాళ్లకు ఎప్పుడూ బంధాలు వేయలేదు. నీ లైఫ్, నీ ఇష్టం, యు ఆర్ గ్రోన్ అప్ నౌ అని వదిలేశారు. కనుక అవుట్డోర్ తిరుగుళ్లే తప్ప ఇల్లు, కుటుంబం అన్న వాటి పట్ల ఎలాంటి అభిప్రాయాలు లేవు సమీక్షకు. అయినా ఆమె లోపలి మనిషి ఎదుటి మనిషి కన్నీళ్లకు స్పందించి, మే ఐ నో యువర్ నేమ్ అని అడిగింది. అంజలి, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, తెలుగులో మాట్లాడండి అంది. ఆమె మాటలు, ఆమె ముఖంలోని హావభావాలు చూస్తూ ఉంటే ఈమె అసలు కాన్ఫిడెన్స్ లేని మనిషి. దానికి తోడు
కొంచెం అమాయకురాల్లా ఉంది అనుకుంది సమీక్ష. ఎందుకు ఏడుస్తున్నారు? ఈసారి సమీక్ష ప్రశ్నలో ఇన్నోసెన్స్ ధ్వనించినట్టయింది ఆ అడిగిన తీరుకి. ఆ డైరెక్ట్ ప్రశ్నతో అబ్బే ఏమీ లేదు, ఏడవటం కాదు, కంట్లో ఏదో పడ్డట్టుంది అంటూ కంగారు పడి ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగింది ఆమె మాట మారుస్తూ. హైదరాబాద్. నేను అక్కడికే. మా ఆయనకు అక్కడ ఉద్యోగం. పుట్టింటి నుంచి వస్తున్నా అంది అంజలి. ఆమె తనతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇన్ఫీరియర్ కావడం గమనించి మరింత గర్వపడింది సమీక్ష. మోడ్రన్గా ఉండి ఫ్లూయెన్సీతో ఇంగ్లీష్ మాట్లాడే చాకులాంటి అమ్మాయిలంటే అతి సాధారణ ఇళ్లళ్లకు ఆశ్చర్యంగా ఉండి ఆత్మన్యూనతను కలిగించేలా ఉంటుంది అనుకుంది సమీక్ష. నిజానికి తను ఆమెతో మాట్లాడకూడదు. నీ లెవెల్ వేరు, నా లెవెల్ వేరు అన్నట్టే ఉండాలి. అయినా ఎందుకో ఆమె ఏడుస్తూ ఉంటే కారణం తెలుసుకోవాలని అనిపించింది. కాని ఆమె చాలా గుట్టు మనిషిలా ఉంది అనుకుంది. కాసేపటి తర్వాత ఏమనుకుందో ఏమో, మా ఆయనకు నేనంటే ఇష్టం లేదండి. ఆయన అందానికి, హోదాకి, చలాకితనానికి నేను సూట్ కానట. పప్పు సుద్దా అని నాకు ముద్దు పేరు పెట్టారు. ఎప్పుడూ అలాగే పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు. నాకు మాత్రం ఆయనంటే చాలా ఇష్టం. ఆయన లేకుంటే నేను బ్రతకలేనని అనిపిస్తుంది. ఆయన పక్కన ఎప్పుడు బితుకు బితుకుమని భయపడుతూ బ్రతుకుతున్నా ఏంటో పిచ్చి ప్రేమ. ఆ దేవుడు ఆడదానికి మొగిడి మీద ఇంత ప్రేమ ఎందుకు పెడతాడో. అంతా ఇదిగో ఆయన కట్టిన ఈ తాళి మహత్యం. ఇందులో ఉంది ఆ రహస్యం అంతా అంది ఆమె పేలవంగా నవ్వుతూ. అలాంటి మాటలు ఇంతకు ముందెప్పుడూ విననివి కావడంతో విచిత్రంగా ఉంది సమీక్షకు. సెంటిమెంటల్ ఫూల్స్, ఈ మధ్యతరగతి అన్ఎడ్యుకేటెడ్ లేడీస్ అంతా ఇంతే అనుకుంది తనలో తను. అయినా ఏదో ఆసక్తి మనసులో. మీరంటే ఇష్టం లేనప్పుడు మీ ఆయన అసలు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? ఆ మాట అడిగే ధైర్యం నాకు లేదు కాని ఒక్కోసారి అనుకోకుండానే మాటలో బయటపడుతూ ఉంటారు. అప్పుడు తెలియలేదట దీనికంతటికీ కారణం పెద్దవాళ్లట అంది అంజలి. కాసేపటికి మళ్ళీ తనే మాట్లాడుతూ, నాకు 18, ఆయనకు 25 వయసు. వయసు ఉన్నప్పుడు అయ్యింది మా పెళ్లి. అప్పుడు ఈయన దగ్గర ఇన్ని పోజులు వేషాలు లేవు. ఇంత పెద్ద ఉద్యోగం, ఇన్ని తిరుగుళ్ళు, ఇంత డబ్బు లేవు. సాదాసీదాగా ఉండేవారు. అయినా అప్పుడే బాగుండేవారు. ఇప్పుడు మనిషి, మాట తీరు, ప్రవర్తన అన్నీ మారిపోయాయి అంది అంజలి. ఆమె మాటల్లో ఏదో కసి, కోపం, దెప్పి పొడుపు తొంగి చూశాయి. వాటి వెంటే మళ్ళీ కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. ఇంతలో సమీక్ష ఫోను టింగుమని మెసేజ్ వచ్చిన శబ్దం చేసింది. చూస్తే అశోక్ నుంచి ఓ రొమాంటిక్ మెసేజ్. చిరునవ్వుతో చిలిపి ఎమోజీ ఒకటి రిప్లై ఇచ్చి బిజీ అని ఒక మెసేజ్ పెట్టింది. మళ్ళీ మళ్ళీ మెసేజ్ ఇవ్వకుండా అంజలితో మాట్లాడాలని ఉంది సమీక్షకు. కాని ఇంతలో అంజలి బ్యాగ్లో నుంచి సెల్ శబ్దం వినిపించింది. చూసి విరక్తిగా నవ్వుతూ, అప్పుడే వచ్చేస్తున్నావట? పెళ్ళాం వస్తోందంటే తెగ బాధపడిపోతున్నాడు పాపం. ఏ ట్రైన్కి, ఏ కంపార్ట్మెంట్లో వస్తోంది? మెసేజ్ పెట్టాను. చూడలేనట్టుంది పాపం. ఎలా వస్తున్నావు? నిన్ను రిసీవ్ చేసుకోవటానికి నేను రాలేను, నువ్వే వచ్చేయి అంటూ మెసేజ్ పెట్టాడు అంది అంజలి ముఖమంతా కనిపించిన నిరాశ, నిస్పృహలతో. మనం అంటే ఇష్టం లేని వాళ్ల మధ్య నిత్యం బ్రతకాల్సి రావటం నరకమండి. అయినా తప్పదు. ఈ ఇద్దరు ఆడపోరగాళ్ళు లేకుంటే ఎప్పుడో ఊరేసుకుని చచ్చేదాన్ని అంటున్న ఆమెలో దుఃఖం మరింత ఎక్కువ అవ్వటాన్ని చూసి సమీక్ష మనసంతా ఎలాగో అయిపోయింది. జీవితంలో మొదటిసారి ఏదో కొత్త లోకంలో ఉన్నట్టుంది ఆమెకు. పెళ్లితో భార్యాభర్తల మధ్య ఇంత బైండింగ్ వస్తుందా? భర్త ఎప్పుడన్నా అడ్డదారి తొక్కినా భార్య మాత్రం జీవితాంతం దానికి బందీ అయి ఉంటుందా? మా మమ్మీ నోట నేనెప్పుడూ ఇలాంటి మాటలు వినలేదే. ఫస్ట్ హస్బెండ్ని అంత ఈజీగా వదిలేసి రెండో పెళ్లి ఎలా చేసుకోగలిగింది? మోడ్రన్ థింకింగ్ మూలంగానా అనుకుంది సమీక్ష. ఆ తర్వాత ఎందుకు అంతగా ఏడుస్తున్నారు అని అడిగింది అంజలి వంక చూస్తూ. సందర్భం ఆమె తక్కువ స్థాయిని మరిపించేలా చేయడమే కాదు, ఎవరి స్థాయి ఏంటి అన్న ప్రశ్నను ఆమె ముందు తెచ్చి నిలబెట్టింది. నా బాధ అనుభవిస్తున్న నాకే అర్థమవుతుందండి. మీకు నేనింకా పూర్తి విషయాలు చెప్పలేదు. మా ఆయన నన్ను విడాకుల పేపర్ల మీద సంతకం చేయమని రోజూ పోరు పెడుతున్నాడు. తనకు తగిన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటారట. ఆయన కాదంటే నేను ఈ ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఎలా బ్రతకను చెప్పండి.
నేనేమన్నా ఈ కాలపు అమ్మాయిల్లాగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నానా? నా భవిష్యత్తుకి, పిల్లల భవిష్యత్తుకి ఒక అండ, రక్షణ అనేవి లేకుండా పోతాయి కదా. తండ్రి వదిలేసిపోయిన పిల్లలంటే రేపు ఈ పిల్లలకి పెళ్ళిళ్ళవుతాయా? పెళ్ళంటే అర్థం ఇదేనా? కుటుంబం అన్న మాటకు ఈయన చెప్పే వ్యాఖ్యానం ఇదేనా? కొన్ని రోజులు వాడుకుని వదిలేస్తే, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని శాసిస్తే, అన్యం పుణ్యం తెలియని ఆ ఇల్లాలు ఎక్కడికి పోతుంది? ఇలాంటి వాళ్ల మూలంగా కాదు మన సాంప్రదాయం, మన వివాహ వ్యవస్థ, మన కుటుంబ జీవితాలు ముక్కలు చెక్కలైపోతోంది. ఇలాంటి వాళ్లకు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే వింటారు? నాలాంటి వాళ్ల మాటలు కంఠశోషేగా. ఆవేదన, ఆక్రోశం కలగలిసి వస్తున్నాయి అంజలి మనసులో నుంచి ఆ మాటలు. అది చూసి అప్రతిభురాలయ్యింది సమీక్ష. అంజలి ఒళ్ళో పడుకున్న పాప లేవటంతో తనను సముదాయించే పనిలో పడింది. అందులోనూ ఒక్క క్షణం మళ్ళీ తల తిప్పి సమీక్ష వంక చూసి, క్షమించండి, నా సోదంతా చెప్పి మీ మనసు పాడు చేశాను. సాధారణంగా నా బాధను నాలోనే ఉంచుకుంటాను, ఎవ్వరికీ చెప్పను. మా ఆయన ఈ మధ్య ఎవరితోనో తిరుగుతున్నాడని, అక్రమ సంబంధాలు సాగిస్తున్నాడని నా అనుమానం. ఆయన ప్రవర్తన ఈ మధ్య మరీ పెచ్చురి పెరిగిపోతోంది. అందుకే నా మనసు ఏమీ బాగుండలేదు. మా అమ్మకు జబ్బు చేసిందని తెలిసి వెళ్ళాననే కాని అక్కడ ఉండబుద్ధి కాక 4 రోజులకే వెనక్కి తిరిగొస్తున్నాను. నేను ఇంట్లో లేకపోతే ఈయన ఇంట్లోనే దుకాణం పెట్టేస్తాడేమోననే భయం నన్నిలా లాక్కొస్తోంది. అయినా బుద్ధి బాగుండాలి గాని అది బాగుండని వాళ్లకు ఎంత అని కాపలా కాయగలంలేండి అంటూ పాపకు పాలు పట్టే పనిలో మునిగిపోయింది అంజలి. ఆ తర్వాత మరింకేమీ మాటలు పొడిగించలేదు సమీక్ష. అంజలి సైతం అలసి సొలసిన మనసు వల్ల కాబోలు కునుకులోకి జారుకుంది. ఇంటికెళ్ళి ట్రావెల్ బ్యాగ్లోని బట్టలు తీసి అలమారాలో సర్దుతున్న అంజలికి మొదట ఉండే చిన్న అరజిప్ ఓపెన్ చేయగానే ఏదో కాగితం మడత తెల్లగా కనిపించింది. ఏంటి కాగితం అని ఆశ్చర్యపోతూ మడత విప్పిన అంజలికి బ్లూ కలర్ తెలుగు అక్షరాలతో ఓ ఉత్తరం లాంటిదేదో కనిపించింది. ఆత్రంగా ఆమె కళ్ళు పై వరస అక్షరాల మీద పడ్డాయి. అంజలి గారు, నా పేరు సమీక్ష. 3 గంటలు ఒక కంపార్ట్మెంట్లో ఎదురెదురు సీట్లలో కూర్చుని మాట్లాడుకున్నా నా పేరు మీకు చెప్పనేలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో మీకు మెలకు వచ్చాక నా కోసం చూసుంటారు కదూ. మీ వారు స్టేషన్లో మీకోసం మీ కంపార్ట్మెంట్ దగ్గరికి రానని చెప్పి కూడా మళ్ళీ వచ్చేశారు కదూ. ఆయనకు మీ మీదున్న ప్రేమకు మీ మనసు పొంగిపోయి ఉంటుంది కదూ. కానీ ఒక్క విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోయి నిరాశ కూడా పడిపోతారు. అది ఏమిటి అంటే ఆయన, అదే ఆ అశోక్ వచ్చింది మీకోసం కాదు, నా కోసం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పిన మీ వైవాహిక జీవిత కథలోని విలన్ని, ఆడదాన్ని కనుక. వ్యాంప్ని అయిన మీ వారి ప్రియురాలిని నేనే. కునుకు తీస్తూ సెల్ ఫోన్ని మీరు కిందకి జారవిడిసి దాన్ని కిందికి వంగి తీసి పైన మీ పక్కన పెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు అన్లాక్లో ఉండటం వల్ల డీపీలో కనిపించిన మీ ఇద్దరి జంట ఫోటోలోని అశోక్ని చూశాక నాకు ఆ విషయం తెలిసింది. ఆయన ఇల్లాలిగా మీరు పడుతున్న ఆవేదన, క్షోభ కూడా అప్పుడే నాకు అర్థమయ్యాయి. ప్రేమ అంటే ఏమిటో తెలియకుండానే ఆకర్షణతో 2 పిల్లల తండ్రి కూడా అయిన మీ ఆయన ప్రేమలో పడ్డాను. పెళ్లికి కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు, విలువలు ఉంటాయని తెలియకుండానే మీ ఆయన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాను. పెళ్ళంటే ఏంటో, వివాహ బంధం ఎంత పవిత్రమైనదో అన్నవి ఏవీ తెలియకపోవటం వల్ల పెళ్ళంటే బొమ్మలాట అని, ఎప్పుడు ఎవరిని కావాలంటే వాళ్లను చేసుకుని వద్దనుకున్నప్పుడు వదిలేసే ఆషామాషి వ్యవహారమని అనుకుని చాలా నిర్లక్ష్యంగా, చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించాను. అలా అని మీ కన్నీటి కథ విని మీరు అశోక్ భార్య అని తెలిసాకే నాకు తెలిసొచ్చింది. తెలిసాక ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కి రావటానికి ఇంకొంత సమయమే ఉండడంతో ఏం చెయ్యాలో తోచలేదు. ఒక్క నిమిషం ఆలోచించి వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాను. గేటు ముందే నా కంపార్ట్మెంట్ ఆగడంతో దిగి చకచకా బయటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి క్యాబ్లో ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాను. మీ వారికి ఒక్క మెసేజ్తో పర్మినెంట్ బాయ్ చెప్పేశాను. నన్ను క్షమించండి అంజలి. దీనికంతటికీ కారణం మన వివాహ వ్యవస్థ మీద సరిగ్గా అవగాహన లేని నా అజ్ఞానమే. దానికి తోడు ఈ మోడర్న్ కల్చర్ పెళ్లి పట్ల
నాకు నేర్పిన విపరీత భావజాలం. పెళ్ళంటే ఒక ఉమెన్ల సెక్షువల్ లైఫ్ అన్నంత వరకే నేను ఆలోచించగలగటం. దాన్ని మించి నా ఆలోచనలు ముందుకు వెళ్ళలేకపోవడం. ఒక విధంగా నా సైడ్ నుంచి ఇది తెలియక చేసిన తప్పు. మీ వారి సైడ్ నుంచి ఏంటో పూర్తిగా నాకు తెలియదు. అది మీరే కనిపెట్టగలరు భార్యగా. చివరిగా విలువలు నేర్పిన సాటి స్త్రీమూర్తి నీకు వందనం. నేను అసలైన పెళ్లి చేసుకుని మీలా చక్కనైన ఇల్లాలినై నా పిల్లలకు అసలైన అమ్మ ప్రేమను అందించే మాతృమూర్తిగా ఉండడానికి నా ప్రయత్నాలు నేను ప్రారంభిస్తాను. పెళ్లికి పెళ్ళానికి అర్థం తెలిసి గౌరవించడం వచ్చిన ఆ పురుషుడెవరో అతని అన్వేషణలో ఉంటాను. ఈనాటి మన కలయిక నా జీవితంలో ఓ కొత్త ఉదయం. ఇంకా ఉంటాను అంజలి గారు. మళ్ళీ మనం కలుసుకోలేమేమో బహుశా. కలిసిన ఆ కొంత సమయమే నాకెంతో. ధన్యవాదాలు సమీక్ష. ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యపోయింది అంజలి. అంతసేపు ట్రైన్లో నా ఎదురుగా కూర్చొని నాతో మాట్లాడిన ఆ మోడ్రన్ బ్యూటీ మా ఆయన ప్రియురాలా? ఎంత మోడ్రన్ లేడీ అయినా మన సాంప్రదాయ బీజాలు మనసు మూలాల్లో ఎక్కడో కొన్నైనా ఉండి మనిషిని పతనం కాకుండా కాపాడి జీవితాన్ని ఎలా ఫలవంతం చేయగలవో నిరూపించింది ఈనాటి సమీక్ష. ఈ నిర్ణయం నిజంగా పేరుకు తగ్గట్టు సమీక్షే. తన జీవితాన్ని తను సమీక్షించుకుని తప్పప్పులు ఎంచుకుని సవరించుకోవటమే కాక నా జీవితానికి ఓ చక్కటి సమీక్ష రాసిపెట్టింది అనుకుంది అంజలి చేతిలోని ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంటూ. మనసంతా దూది పింజలా గాల్లో తేలిపోతూ హాయిగా ఆనందంగా అనిపించింది అంజలికి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కథతో.